హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ స్పెషలిస్ట్‌ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కూకట్పల్లి, హైదరాబాద్‌లో అవైలబుల్‌గా ఉంటాను. సో, మగవారిలో వచ్చే ఫోర్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏందని వాళ్ళు తెలుసుకుందాం. సో, మగవారిలో వచ్చే అంగం యొక్క ముందలున్న చర్మం ఏదైతే ఉందో దాన్ని ఫోర్ స్కిన్ అని, ప్రెప్యూషియల్ స్కిన్ అని అంటుంటాం అన్నట్టు. సో, ఇది చాలా మందికి ఏమవుతుందంటే టైట్ అయిపోతుంది. టైట్ అయిపోయి వెనక్కి రాదు. యూజువల్‌గా పెనిస్ చూసుకుంటే గనక ఈ రకంగా ఉంటుంది కదా! ఈ పెనిస్‌కి ముందు ఉండే చర్మం ఏదైతే ఉందో ఈ చర్మం ఫ్రీగా వెనక్కి రావాలి. ఎంత ఫ్రీగా అంటే మనం లాగంగానే ఫ్రీగా వెనక్కి వచ్చేసేయాలి. అప్పుడే మనకు క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. అండ్ రెండోది ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు పెయిన్ ఉండదు. బట్ చాలా మందికి ఏమవుతుందంటే ఈ స్కిన్ ఏదైతే ఉందో ముందర ఉన్నది వెనక్కి రాదు. వెనక్కి లాగినా రాదు. కొంచెం వరకే ఓపెన్ అయితుంది. ఇంతకంటే ఎక్కువ వెనక్కి లాగడానికి ట్రై చేస్తే ఇక్కడ రింగ్ లాగా ఫామ్ అయిపోయి ఓసారి స్ట్రక్ అయిపోతుంది. మళ్ళీ ముందలకి రాదు. అది క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ముందలకి రాక అలాగే వదిలేసేస్తే పారాఫైమోసిస్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో, ఎవరికైనా స్కిన్ వెనక్కి రాకపోతే గనక మనం దాన్నే ఫైమోసిస్ అంటాం అన్నట్టు. సో, ఈ ఫైమోసిస్ వల్ల ఏమవుతుంది అంటే ఈ చర్మం వెనక్కి రాకపోవడం వల్ల క్లీన్ చేసుకోనికి రాదు. అంతేకాకుండా చర్మం వెనక్కి రాకపోవడం వల్ల లోపల స్మెగ్మా ఏదైతే ఫామ్ అవుతుందో అదంతా బయటికి రావడము, తెల్లటి జిగురులాగా బయటికి రావడం, కొన్నిసార్లు అక్కడే స్టక్ అయిపోవడము, తెల్లగా అంటుకోవడము, ఇచ్చింగ్ లాగా అనిపించడము, దురదలు అనిపించడము, నలిపేయడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో, ఈ చర్మం ఎప్పుడైతే స్కిన్ వెనక్కి రాలేదో దాన్ని మనం ఫైమోసిస్ అంటాం అన్నట్టు. సో, ఈ ఫైమోసిస్ వచ్చిన వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే కంపల్సరీగా సుంతి ఆపరేషన్ చేయాలి. ఏదైతే సుంతి ఆపరేషన్ ఉందో దీన్నే మనం సర్కంసిషన్ అని, కత్న అని చెప్పి అంటుంటాం అన్నట్టు. సో, ఈ ఫైమోసిస్ ఎనీ ఏజ్ గ్రూప్‌లో రావచ్చు. ఒక ఏజ్ అనే లేదు. చిన్నప్పటి నుంచి చూసుకుంటే ఎనీ ఏజ్ గ్రూప్‌లో ఈ ఫైమోసిస్ ఉండే అవకాశాలు ఉంటాయి. కొందరికి బై బర్త్ నుంచి ఫైమోసిస్ ఉండే అవకాశాలు ఉంటాయి. కొందరికి మధ్యలో వస్తుంది ఫైమోసిస్. ఎవరికి వస్తుంది మధ్యలో అంటే డయాబెటిస్ వచ్చిన వాళ్ళకి, షుగర్ వచ్చిన వాళ్ళకి మధ్యలోనే వచ్చేసేస్తుంది అన్నట్టు. సో, ఇట్లాంటి కేసెస్‌కి మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉండే మెథడ్ ఏదైతే ఉందో దాన్నే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటారు అన్నట్టు. సో, ఈ కేఎస్ఆర్ అనేది ఒక బ్రాండ్, ఒక స్టేప్లర్ బ్రాండ్ అన్నట్టు. ఈ స్టేప్లర్ బ్రాండ్ అనేది ఓన్లీ టీఆర్హెచ్‌లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. మీకు ఇండియాలో ఇంకెక్కడ అవైలబుల్‌గా ఉండదు కేఎస్ఆర్ స్టేప్లర్. సో, దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే అందులో వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో పేటెంట్ రైట్స్ ఉన్నాయి, ట్రేడ్ మార్క్ ఉంది. ఆ రింగ్ ఎక్కడ దొరకదు. ఆ రింగ్ ఎంత సాఫ్ట్ ఉంటుందంటే జస్ట్ లైక్ స్కిన్ లా ఉంటుంది. దీనివల్ల ఇది కంప్లీట్ పెయిన్‌లెస్ సర్జరీ అన్నట్టు. పెయిన్ ఉండదు. అంటిల్ అన్లెస్ నేను చెప్పే ఈ ప్రికాషన్స్ ఏవైతే తీసుకుంటారో ఈ ప్రికాషన్స్ తీసుకుంటే కనుక అసలు సర్జరీ చేసినట్టు కూడా అనిపించదు. వితిన్ 10 to 12 డేస్‌లో పిన్స్ అన్ని పడిపోతాయి. అంతేకాకుండా వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళిపోవచ్చు. జస్ట్ 5 మినిట్స్ ప్రొసీజరు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ముందల హెడ్‌కి భాగానికి ముందలున్న చర్మం ఏదైతే ఉందో ఆ చర్మాన్ని తీసేసి వెనక్కి పెట్టి కుట్లేసేస్తుంటాం. అంటే పిన్స్ కొడుతుంటాం. సో, కొన్ని రెస్ట్‌లో ఉన్నప్పుడు కొంచెం కవర్ అవుతుంది. ఎరెక్షన్ కాగానే ఇది వెనక్కి వచ్చేసేస్తుంది ఆటోమేటిక్‌గా. సో, అప్పుడు ఈ గ్లాండ్స్ అనేది మొత్తం ఓపెన్ అప్ అయిపోతుంది. దీనివల్ల క్లీన్ చేసుకోవడం ఇబ్బంది ఉండదు. ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు ఎటువంటి పెయిన్ ఉండదు. అంతేకాకుండా కింద ఒక అటాచ్‌మెంట్ ఉంటుంది. దాన్ని ఫ్రెన్యులమ్ అంటాం అన్నట్టు. ఆ ఫ్రెన్యులమ్‌ని కూడా తీసేయడం జరుగుతుంది. ఆ ఫ్రెన్యులోప్లాస్టీ అంటాం అన్నట్టు. ఆ ఫ్రెన్యులమ్ కూడా తీసేయడం జరుగుతుంది అన్నట్టు. సో, ఇదంతా ఒక 5 మినిట్స్ ప్రొసీజరు అండ్ వితిన్ హాఫ్ అన్ అవర్‌లో మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. పేషెంట్ యథావిధిగా వాళ్ళ పనులోకి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు. మీరు జస్ట్ స్నానం చేసేటప్పుడు రుద్ది కడుక్కుంటే సరిపోతుంది అన్నట్టు. అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇందులో ఎటువంటి పరిస్థితుల్లో సర్జరీ అయిన తర్వాత ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. కంపల్సరీగా ఒక 10-15 డేస్ ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక 1 మంత్ వరకు ఇంటర్‌కోర్స్ చేయకూడదు. ఈ 2 జాగ్రత్తలు గనక తీసుకుంటే గనక ఎటువంటి వాపు రాదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి పెయిన్ రాదు, ఎటువంటి పస్ గాని, స్లఫ్ కూడా రాదన్నట్టు. సో, ఎవరికైనా ఫైమోసిస్ అనే ఇష్యూస్ ఉంటే గనక చర్మం వెనక్కిపోకపోతే గనక కంపల్సరీగా నన్ను కలవండి. దానివల్ల మనం ఒకసారి ఎగ్జామినేషన్ చేసుకుని ఒకవేళ ఫైమోసిస్ ఉంటే, బెలనైటిస్ ఉంటే దానికి కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ చేయడం వల్ల దీన్ని కంప్లీట్‌గా మనం నిర్మూలించొచ్చు. అండ్ ఫ్యూచర్‌లో మళ్ళీ రాకుండా కూడా చేయొచ్చు. ఎటువంటి స్కిన్ గ్రోత్ అవ్వదు కాబట్టి ఇది వన్ టైమ్ సర్జరీ. సో, సర్జరీ అనేది కూడా కంప్లీట్ పెయిన్‌లెస్ అండ్ బ్లీడింగ్ లెస్ సర్జరీ అన్నట్టు. సో, ఎవరికైనా ఫైమోసిస్ ఉంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను టీఆర్హెచ్‌లో అవైలబుల్ ఉంటాను. థాంక్ యూ వెరీ మచ్.